తన మాట పాట ఆటతో బడుగు బలహీన వర్గాల ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు ప్రజా యుద్ధ నౌక గద్దర్ అన్న తన చివరి శ్వాస వరకు పోరాటం చేశారని గద్దర్ ఫౌండేషన్ సభ్యులు జీవి సూర్యకిరణ్ తెలిపారు. అణగారిన ప్రజల సామాజిక, ఆర్థిక, రాజకీయ, సామాజిక రంగాలలో రాణించాలనే గద్దర్ అన్న ఆశయమన్నారు. గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 15న జిల్లా కేంద్రంలోని విపంచి ఆడిటోరియంలో జరిగే పీపుల్స్ కాన్ఫరెన్స్లో గద్దర్ అన్న సాహిత్యాన్ని ఆవిష్కరించనున్నట్లు సూర్యకిరణ్ తెలిపారు. గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆయన ఆశయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లే బాధ్యత ఆయన వారసుడిగా తనపై ఉందంటున్న సూర్యకిరణ్తో మా ప్రతినిధి రాజబాబు ఫేస్ టు ఫేస్. పాటకు ప్రతిరూపం గద్దరన్న. గద్దరన్న అంటే ఆ పేరు ప్రపంచానికి పరిచయం చేయనక్కర్లేదు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో గద్దరన్న చేసిన పోరాటం అంతా ఇంత కాదు. అదేవిధంగా గద్దరన్న ఆశయాలను కొనసాగించేందుకు జీవి సూర్యకిరణ్ గద్దరన్న వారసుడు మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, గద్దరన్న ఆశయాలకు అనుగుణంగా అంటే బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం గద్దరన్న తన ఆట పాటతో ప్రజలలో ఏ విధంగా అయితే చైతన్యం రగిల్చిండో అది అందరికీ తెలిసిన విషయమే. ఆయన ఆశయ సాధన కోసం మీరు ఏం చేయాలనుకుంటున్నారు? గద్దరన్న ఆశయం ఏదైతే ఉందో యావత్ భారతదేశంలో పీడిత ప్రజల కోసం నాన్న తీసుకొచ్చిన సాహిత్యం గత 50 ఏళ్ళుగా అవన్నీ నాన్న ఉన్నప్పుడే ప్రజల దగ్గర సేకరించి అవన్నీ క్రోడీకరించి సిద్ధంగా ఉండే. నిర్బంధం వల్ల అవి ప్రింటింగ్కి నోచుకోలేదు, తీసుకురాలేకపోయాం. నాన్న హాస్పిటల్లో ఉన్నప్పుడే ప్రతి పాటల జీవకణం అట్లాగే తరగని కానీ 2 పుస్తకాలు వచ్చాయి. వాటితో పాటు దాదాపు ఒక 100 పుస్తకాలను తీసుకురావాల్సిన సంకల్పం చేశాం గద్దర్ ఫౌండేషన్ ద్వారా. ప్రజల్ని చైతన్యపరచడం, నాన్న తీసుకొచ్చిన ఈ సాహిత్యం, నాన్న తీసుకొచ్చిన తన రాజకీయ, ఆర్థిక నేపథ్యం ఏదైతే ఉందో ప్రజలతో కలిపి ఫౌండేషన్ ద్వారా ఈ పుస్తకాలు, నాన్న వీడియోస్, ఆడియోస్తో పాటు తిరిగి ప్రజలకు అందించే ప్రధానమైన లక్ష్యంగా మేము పనిచేస్తూ ఉన్నాం గద్దర్ ఫౌండేషన్ ద్వారా. గద్దర్ ఫౌండేషన్ ఒక ముఖ్య ఘట్టనలో ప్రారంభించడం జరిగింది. దానికి ప్రధానంగా మా చైర్పర్సన్ ప్రొఫెసర్ శాంతాసినా గారు ఉన్నారు. అట్లాగే మూలకణంగా నా తండ్రి స్థానంలో ఉండి మమ్మ గైడ్ చేస్తున్న శ్రీ సి ఆంజనేయ రెడ్డి గారు, ఎక్స్ ఐపీఎస్ డీజీపీ వారు ఉన్నారు. వారితో పాటు ఇంకా అనేక మంది మిత్రులు కలిసి ఫౌండేషన్ ఏర్పాటు చేశాము. ఈ ఫౌండేషన్ ముఖ్య ఉద్దేశము, నాన్న అనేక సామాజిక కార్యక్రమాలు చేశారు. గద్దర్ వారసునిగా ఆయన ఆశయాలను మీరు ఏ విధంగా ప్రజలకు తీసుకెళ్దాం అనుకుంటున్నారు? మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? గద్దర్ అన్న వారసులు ప్రజలు చాలా స్పష్టంగా మనం ఇక్కడ చూసినప్పుడు నాన్న వారసులు ఎవరు, రాజకీయ వారసులు ఎవరు ఉంటారు అనే దాంట్లో ఒక వారసులు అన్నప్పుడు కేవలం రాజకీయం కోసమే కాదు. ఇక్కడ వారసులు అంటే కేవలం పోరాటం చేయడమే కాదు, రాజకీయ వారసులనే కాదు ఇక్కడ. కానీ వారసులు అన్నప్పుడు ప్రజలతో తన మొత్తం జీవితం గడిపాడు. నేను ప్రజల దగ్గరికి వెళ్ళి నాన్న తీసుకొచ్చిన ఈ సాహిత్యాన్ని తిరిగి ప్రజలకు అందిస్తున్నాను. గత ప్రభుత్వంతో పోలిస్తే ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం గద్దరన్న కుమార్తె వెన్నెలక్కకు రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్గా ఇచ్చి ఒక సముచిత స్థానాన్ని కల్పించాను అని చెప్పి ప్రభుత్వం అయితే చెప్తా ఉన్నది. గత ప్రభుత్వంలో ఎట్లా ఉండే, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గద్దరన్నకు నేను వ్యక్తిగా కానీ లేకపోతే ఇంకొక అంశాల విషయంలో కాదండి, మీరు ఇక్కడ చూడాల్సిన అంశం ఏంటంటే రాజకీయంగా ఫౌండేషన్ తరఫున మేమేం మాట్లాడలేదు. గద్దర్ ఫౌండేషన్ ఏ రాజకీయ వ్యవస్థలకు, రాజకీయ పార్టీలకు అనుబంధ సంస్థలు కావు. ఇట్స్ అ ఇండిపెండెంట్ బాడీ. ఈ ఇండిపెండెంట్గా గద్దర్ ఫౌండేషన్ ఏర్పాటు చేసి అది 31 జనవరి 2024లో నాన్న జయంతి, మొదటి జయంతి చేసినప్పుడు అక్కడనే ప్రకటించడం జరిగింది. గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 3 ప్రోగ్రామ్స్ చేశాం. ఒకటి 31 జనవరికి నాన్న జయంతిని, అట్లాగే నాన్న మీద ఫైరింగ్ జరిగింది. ఏప్రిల్ 6ని పురస్కరించుకొని పాటాపై తూట అనే ప్రోగ్రాం చేసాం. వర్ధంతి కూడా గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలోనే చేసాం. ఇప్పుడు మీరేదైతే అంశం చెప్తున్నారో గత ప్రభుత్వాలు, ఈ ప్రభుత్వాల గురించి రేపు జరగబోయే మీటింగ్ కానీ లేకపోతే వ్యక్తిగతంగా కానీ నేనేం కామెంట్ చేయట్లేదు. కానీ ఒక విషయం అయితే చెప్పదలుచుకున్నాను. నేను ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మా చెల్లి గారికి ఒక స్థానం కల్పించారు. దానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
సార్ గద్దరన్న మహాబోధి లాంటి ఒక విద్యా సంస్థను ఏర్పాటు చేసి బడుగు బలహీన పేద ప్రజలకు మంచి ఒక గుణాత్మకమైన విద్యను అందించాలనే ఒక తపనతోని ఆ విద్యా సంస్థను అంచెలంచెలుగా విస్తరించిండు. ఇప్పుడు ఆ విద్యా సంస్థ అలాంటి కార్యక్రమాలకు మీరు రాబోయే రోజులు ఏమన్నా చర్యలు తీసుకునే అవకాశం ఉందా? ఖచ్చితంగా అండి. ఫౌండేషన్ ద్వారా మేము ఇప్పుడు ప్రజలకి ఏదైతే ఉందో, సబ్బండ వర్గాల పేద ప్రజలకి ఏదైతే ఉందో, మేము ఒక ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్తో మాట్లాడుతూ ఉన్నాం. దాంట్లో భాగంగా చర్చలు జరుగుతూ ఉన్నాయి. మేము ఇప్పుడు 6 months అయింది గదర్ ఫౌండేషన్ మనం ప్రకటించి వాటి కార్యాచరణ రూపం దాల్చడానికి. మేము ఆ సంస్థల ద్వారా జరిగే చర్చలు సఫలీకృతం అవుతే టీచర్లకి, గవర్నమెంట్లో చదివే పిల్లలకి మేము వాటిలో ట్రైనింగ్, గదర్ ఫౌండేషన్ ద్వారా ట్రైనింగ్ ఇవ్వాలి అని భావిస్తూ ఉన్నాం. చివరిగా రేపు అంటే గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పీపుల్స్ కాన్ఫరెన్స్ జరుగుతున్న నేపథ్యంలో ఈ పీపుల్స్ కాన్ఫరెన్స్కి సంబంధించి ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నాం ఫైనల్గా? ప్రజలు గద్దర్ని ఎట్లా ఓన్ చేసుకున్నారు, గద్దర్ పట్ల, నాన్న పట్ల ఉన్న భావాలు ఏంటివి, నాన్న కోణంలో మేము తీసుకొస్తున్న పుస్తక ఆవిష్కరణ ఏవైతే ఉన్నాయో ప్రజలు చర్చిస్తారు. ఎందుకు అంటే ఫౌండేషన్ ద్వారా మేము ఏం చెప్పాలనుకుంటున్నాం అనేది ప్రజలు చెప్తారు. అది ఇప్పుడు మనం అందరి ప్రజాప్రతినిధులని ప్రతి జిల్లా కేంద్రంగా చేస్తున్నప్పుడు అక్కడ ఎవరైతే కోఆర్డినేటర్ ఉంటారో, స్వచ్ఛందంగా వచ్చిన కోఆర్డినేటరు శంకర్ గారు, ఆశా శ్రీరాములు గారు, వారిద్దరూ స్వచ్ఛందంగా వచ్చి ఈ పుస్తకావిష్కరణ సభ పెడదాము, మేమందరం కలిసి మనం చేద్దాం అనుకున్నప్పుడు సిద్దిపేటలో వాళ్ళు ఎంపిక చేసుకొని వాళ్ళ అనుగుణంగానే మనం ఫౌండేషన్ ప్రకారం ఇక్కడ చేస్తూ ఉన్నాం. సో గదర్ ఫౌండేషన్ అంటూ తిరిగి ప్రజలకి ఆ చైతన్యాన్ని తిరిగి మనం ప్రజలకు ఇవ్వడం అనేదే చాలా ఇంపార్టెంట్. నాన్న తీసుకొచ్చిన సాహిత్యం ఏదైతే ఉందో మరో జనరేషన్కి అందించడమే మా పని. ఆ సాహిత్యము, ఆయన ఆడియోస్, వీడియోసు, ఆయన ఫొటోసు, ఆయన మాట్లాడిన విధానం, ఆయన తీసుకొచ్చిన చైతన్యము తిరిగి ప్రజలకు ఇవ్వడమే మా ఫౌండేషన్ పని. ఇది మొత్తానికైతే గద్దరన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో రేపు జరిగే పీపుల్స్ కాన్ఫరెన్స్ సభలో అతను గద్దరన్న రచించిన 4 పుస్తకాలు ఏవైతే ఉన్నాయో వాటి ఆవిష్కరణ జరుగుతుంది. అదేవిధంగా రాబోయే రోజుల్లో గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గద్దరన్న బడుగు బలహీన వర్గాల కోసం, అణగారిన వర్గాల కోసం వాళ్ళ లోపల ఉన్న చైతన్యాన్ని తీసుకొచ్చి వాళ్ళ ఆర్థిక, రాజకీయ, సామాజిక రంగాలలో వాళ్ళు ముందడుగు వేసేందుకు గద్దరన్న చేసిన పోరాటాలు అంతా ఇంత కాదు, అవి ప్రజలందరికీ స్పష్టం. రేపు జరగబోయే పుస్తకావిష్కరణ కార్యక్రమంలో వీటన్నిటిని గద్దరన్న ఏదైతే చేసిండో ప్రజల కోసం, ఆ పనిని మేము మళ్ళీ తిరిగి ప్రజలకు గద్దరన్న చేసిన అంశాలు ఏవైతే ఉన్నాయో వారికి అప్పచెప్పే పనిలో గద్దరన్న ఫౌండేషన్ పనిచేస్తుందని చెప్పేసి గద్దర్ వారసుడు సూర్యకిరణ్ చెప్పడం జరుగుతుంది. కెమెరా పర్సన్ నరేష్తో రాయబాబు, S6 న్యూస్, సిద్దిపేట.